ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా దర్బార్ను నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం జరిగిన 33వ వారం ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రియంబర్స్మెంట్, పింఛన్లు, తల్లికి వందనం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలోని సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రాజ్యసభలో చర్చిస్తుండటంతో జిల్లా వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారం మొత్తం 20 అర్జీలు వచ్చినట్లు, అందులో 7 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జునూరు బాబ్జీ, హరి, కొండబాబు, కామెడీ దశరథ్, డిఆర్ఈసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ వచ్చిన అర్జీదారులతో డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతున్నారు. మిగతా కమిటీ అందరం కూడా దాని మీద ఒక ఆలోచన తీసుకొని సక్సెస్ అవ్వడానికి చూస్తున్నాం. కొన్ని లీగల్ ఇష్యూస్ మాత్రం పక్కన పెడుతూ ఉన్నాం. అది వ్యక్తిగత విషయాల్లో కానీ లీగల్ ఇష్యూస్లో కానీ మనం చేసేది ఏమీ లేదు. 33వ ప్రజా దర్బార్ సంబంధించి వీళ్ళ డ్రైనేజీలు కానీ, జాబ్ రిక్వెస్ట్లు కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ల పట్టాలు అంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక మాయబూచి చూపించి అనేక మందిని మోసం చేసింది. అనేక మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు ఇవ్వటం, ఇల్లు ఇస్తా అని చెప్పి పట్టాలు ఇవ్వటం, అనేక రకాల మోసాలు చేసింది. ఆ మోసాలు కూడా ఇవాళ మేము రెక్టిఫై చేస్తున్నాం. ఇక్కడ అనేక మంది ఇల్లు లబ్ధిదారులు చాలా విధంగా నష్టపోయారు. వాళ్ళ డేటా చూపించడం వల్ల వాళ్ళ ఇంటికి లేకపోయినప్పటికీ వేళ వచ్చే కొత్త ఇంటికి అర్హత లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా అతగించి అక్కడ ఉన్న ఎడ్బిల్తో కానీ, వీఆర్ఓతో కానీ, లేదా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, మల్లిబాబు గారు ఆర్డీఓ గారితో కానీ మాట్లాడుతున్నాం. ప్రతి విషయంలోనే కూడా చక్కగా పారదర్శకంగా మేము చేస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకి, అర్జీదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సానా సతీష్ బాబు గారు ఒక చక్కటి నివేదనతో, ఒకటి ఆశయంతో, ఆలోచనతో పార్లమెంటు యొక్క పరిధిలో కూడా అనేక విషయాలు ఆయన ఢిల్లీలో ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఈ కాకినాడ నగరానికి, కాకినాడ పార్లమెంట్కి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహనతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా 33వ ప్రజా దర్బార్ నుంచి సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున మరొకసారి మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.